నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈరోజు 16/7/2025 బుధవారం. ఈరోజు ఎలా మార్కెట్ క్లోజ్ అయింది? మార్కెట్ మాత్రం 42 పాయింట్లు ప్లస్లోనే క్లోజ్ అయింది. కానీ ఉదయం మాత్రం బాగా డౌన్లో ఓపెన్ అవ్వటం జరిగింది. చాలాసేపటి వరకు కూడా పెద్దగా ఏమీ లేదు. మళ్ళీ ఎప్పుడు 12:30 తర్వాత మళ్ళీ మార్కెట్లు పెరగడం జరిగింది. చివరికి 42.63 పాయింట్లు పెరగడం జరిగింది. బిఎస్సి సెన్సెక్స్లో 30 కంపెనీల్లో 14 షేర్లు పెరగడం, 16 మైనస్లో. అంటే న్యూట్రల్ అనుకోండి, సైడ్ వేస్ అనుకోండి, ఫ్లాట్ అనుకోండి. ఇక తర్వాత ఏవేవైతే సెక్టార్లు ఉన్నాయో ఇవి అన్నమాట. ఇవాళ పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు అన్నీ బాగా పాజిటివ్లో ఉండటం, మీడియా ఎంటర్టైన్మెంటు, కన్స్ట్రక్షన్ సెక్టారు, కన్జ్యూమర్ గూడ్స్, ఆటో సెక్టారు ఇవన్నీ కూడా పాజిటివ్లో ఓపెన్ అవ్వటం జరిగింది, క్లోజ్ అవ్వటం జరిగింది. బాగా పడిన సెక్టార్లు మెటల్, హెల్త్ కేరు, ఫార్మా, ఐటీ న్యూట్రల్ ఉంది. నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇవి ఫాలో అవ్వటం జరిగింది. ఇక నెక్స్ట్ ఎందుకు అని అంటే, ఎప్పుడైతే లో నుంచి మళ్ళీ బైకి రావటం జరిగింది, అమెరికాలో ఇన్ఫ్లేషన్ పెరగటం, మనకి ఇండియాలో మాత్రం లాస్ట్ అనమాట. అంటే 12 తర్వాత మన మార్కెట్లో రికవరీ అవ్వటం, డాలర్ కొంచెం స్ట్రాంగ్ అవ్వటం, ఇండియా విక్స్ ఉంటుంది. ఇక్కడ మనం కనుక గ్రాఫ్లు కనుక గమనించినట్లయితే ఇండియా విక్స్ ఉంటుంది. ఈ ఇండియా విక్స్ ఏదైతే ఉందో అది లోకి రావటం అనమాట. ఎప్పుడైనా కానీ విఐఎక్స్ ఇండియా విక్స్ ఏదైతే ఉందో బాగా లోకి వస్తే మార్కెట్ పాజిటివ్ అనమాట. విక్స్ కనుక విఐఎక్స్ పెరిగితే మార్కెట్లకి నెగిటివ్. అది ఎంత డౌన్ అవుతున్నా కొద్దీ మన మార్కెట్లో అంత స్ట్రాంగ్ ఉన్నట్టు, అంత పాజిటివ్లో ఉన్నట్టు, అంత పెరుగుతాయని సూచిస్తున్నట్టు. ఇప్పుడు ఇండియా విక్స్ ఒకటి బాగా డౌన్ ఉండటం, ఎఫ్ఐఐలు నిన్న కొనటం జరిగింది, డిఐలు కొనటం జరిగింది. కాబట్టి మార్కెట్లో ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ బయింగ్లో ఉన్నారు కాబట్టి మార్కెట్ పాజిటివ్లో ఉంటుంది. అది ఒక రీజన్. తర్వాత ఈ ఏవైతే బోర్డు మీటింగ్ రిజల్ట్స్ వస్తున్నాయో అవి ఆశాజనకంగా ఉంటాయి అనేది ఒకటి. వీటితో పాటుగా ఏవైతే ఐటీ సెక్టార్లో లాస్ట్లో మళ్ళీ బయింగ్లోకి రావటం, ఇవి రీజన్లు అనమాట. ఎఫ్ఐఐ ఇన్ఫ్లోలు, రెండోది విక్స్ తగ్గటం. ఇప్పుడు ఏవైతే మనం చూడవలసినవి అనమాట సెక్టార్లు ఏవైతే ఉన్నాయో ఇవి క్యాబినెట్లో అప్రూవల్ చేయటం, ఏవైతే క్యాబినెట్లో ఏవైతే సెక్టార్కి అప్రూవల్ అవుతుందో మనం దాన్ని చూసుకుంటూ చేయటం. నిన్నటి వరకు అంటే 4 రోజులు పడింది. నిన్న పాజిటివ్లోనే నిన్న షార్ట్ కవరింగ్ రావటం, మంగళవారం బిఎస్సి సెన్సెక్స్, ఇవాళ బుధవారం కూడా ఓకే. మళ్ళీ రేపు గురువారం వచ్చేటప్పటికి మన మార్కెట్లో గురువారం నాడు ఎన్ఎస్సి నిఫ్టీ వీక్లీ క్లోజింగ్ ఉంటుంది. అంటే ఏంటుంది, ఇప్పుడు నిన్న ఇవాళ కొంచెం పాజిటివ్లోనే ఉంది. మళ్ళీ రేపు ఏం జరుగుద్ది, మళ్ళీ షార్ట్ కవరింగ్ అని ఉండొచ్చు. ఏదైతే సెక్టార్ కానీ ఇండివిజువల్ షేర్స్ అవి పాజిటివ్లో ఉంటాయి. మనం చూసుకోవాలి ఏ కంపెనీలు బోర్డు మీటింగ్లు వస్తున్నాయి. బోర్డు మీటింగ్ ముందు కొంచెం పెరుగుతాయి, లేదు ఏదైనా న్యూస్ వచ్చినప్పుడు పెరుగుతాయి. ఈ మధ్య ఇప్పుడు బోర్డు మీటింగ్ అంటే బోనస్ ఇస్తున్నామని, స్ప్లిట్టింగ్ చేస్తున్నామని, మెర్జింగ్ చేస్తున్నామని, డిమెర్జ్ చేస్తున్నామని, అటువంటప్పుడు ఆటోమేటిక్గా ఆ సెక్టార్లో ఆ షేర్లలో ఆ మూమెంట్ ఉంటుంది. ఇక మనం చూడవలసింది ఏంటిది, ఏవేవైతే ఉన్నాయో అటువంటి మనం చూడాలి, ఫాలో అవ్వాలి. మెయిన్ చూడవలసింది ఏంటిది, సెక్టార్లు, ఈ వీక్లీలు క్లోజింగ్ ఉన్నాయా లేవా, బోర్డు మీటింగులు, రిజల్ట్స్, ఇవి మనం ఫాలో అవ్వగలిగితే చాలు. అయితే ఇప్పుడు మార్కెట్లో ఏంటిది అంటే వరల్డ్ మార్కెట్లు కూడా మనం గమనించాలి ఎప్పటికప్పుడు. ఈ వరల్డ్ మార్కెట్లు ఏవైతే ఉన్నాయో గ్లోబల్ మార్కెట్స్, మనీ కంట్రోల్ వెబ్సైట్లో మీకు కనబడుతుంటుంది. ఇక్కడ గ్లోబల్ మార్కెట్స్ అని ఉంటుంది. ఈ గ్లోబల్ మార్కెట్స్ కనుక మనం క్లిక్ చేసినట్లయితే అక్కడ మనకి యూరోప్, యుఎస్ అంటే యూరోప్ మార్కెట్స్ పాజిటివ్లో నడుస్తున్నాయి ఇప్పుడు, అందుకని మన మార్కెట్లు కూడా పాజిటివ్లో ఉన్నాయి. ఇక ఏషియన్ మార్కెట్లు ఓవరాల్గా కొన్ని మిక్స్డ్ అనమాట. అంటే కొన్ని ప్లస్లో ఉన్నాయి, కొన్ని మైనస్లో క్లోజ్ అయినాయి. ఆల్రెడీ ఈరోజు రాత్రికి అమెరికా మార్కెట్లు పాజిటివ్లో ఓపెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయన్నమాట. అందుకని మన మార్కెట్లు ప్లస్లో క్లోజ్ అవ్వడం జరిగింది, 42 పాయింట్లు. మనం చూడవలసింది ఏంటిది, ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో పొద్దున్నే 9 గంటలకి ఈ 30 బిఎస్సి సెన్సెక్స్లో ఏవైతున్నాయో ఏ సెక్టార్లో పాజిటివ్ ఉంటుందో అనేది 9ంటికే చూపిస్తుంది. ఇక్కడ మన పని ఏంటి, 9 గంటలకు కనుక చూసి నోట్స్ రాసుకొని 9:15 తర్వాత అలానే ఉందా లేదా అబ్జర్వ్ చేయాలి. ఒక 2-3 రోజులు అబ్జర్వ్ చేస్తే ఈ బిఎస్సి సెన్సెక్స్ 30 కంపెనీలు, తర్వాత ఎన్ఎస్సి కనుక మీరు ఓపెన్ చేస్తే ఎన్ఎస్సి వెబ్సైట్లో మీకు ఇక్కడ చూపిస్తుంది. ఎన్ఎస్సిలో
ఏవైతే ఉన్నాయో ఈరోజు ఇక్కడ మనకి 3018 కంపెనీలు ఈరోజు ట్రేడ్ అయినాయి. 1663 పాజిటివ్, 1271 అంటే అడ్వాన్సెస్ డిక్లైన్స్ అంటాం. ఫస్ట్ ఇంకొకటి కూడా షేర్ మార్కెట్లో టర్మినాలజీ ముఖ్యం. ఈ టర్మినాలజీ ఏదైతే ఉందో అది మనము ఫాలో అవ్వాలి. అంటే పెరిగినాయి తగ్గినాయి ఒకటి, అడ్వాన్సెస్ డిక్లైన్స్ అంటారు. అడ్వాన్సెస్ అంటే పెరిగినాయి, డిక్లైన్స్ అంటే తగ్గినాయి. 1663 అడ్వాన్సెస్, డిక్లైన్స్ 1271, అన్చేంజ్ 84. మళ్ళీ 52 వీక్ హై వచ్చి 78 అంటే ఆల్ టైమ్ హై అనుకోవచ్చు. అవే 52 వీక్ హై అంటే 1 ఇయర్లో హై. లో వచ్చి 22, అప్పర్ సర్క్యూట్ 92, 96, లోయర్ సర్క్యూట్ 60. ఇది మనం చూడవలసినవి అనమాట. అంటే డైలీ మనం ఏం చూడాలి? మనీ కంట్రోల్, ఎకనామిక్ టైమ్స్, ఈ బిఎస్ ఇండియా, ఐఎన్ఎస్ ఇండియా, ఇవన్నీ మనం అబ్జర్వ్ చేసి ఇక్కడ మనకి ఏదైతే ఉన్నాయో బ్రేకింగ్ న్యూస్ కింద వస్తాయన్నమాట. అంటే ఇది క్యాబినెట్ ఏదైతే అప్రూవల్ చేస్తుందో, ఉదాహరణకి ఎకనామిక్ టైమ్స్లోకి వెళ్ళి మీరు ఈ వెబ్సైట్లోకి వెళ్తే ఇక్కడ మనకి హోమ్లో న్యూస్ అని ఒక వర్డ్ ఉంటుంది, న్యూస్. ఈ న్యూస్ కనుక మనం క్లిక్ చేస్తే ఈ న్యూస్లో మనం ఇక్కడ చూడాలన్నమాట. ఏవేవైతే ఉన్నాయో అప్డేట్ అవుతుంటాయి. ఇది మెయిన్ అనమాట. క్యాబినెట్ ఏదైనా అప్రూవల్ చేసింది, ఏ కంపెనీకి అప్రూవల్ అయింది, ఏ సెక్టార్కి అప్రూవల్ అవుతుంది, ఎంత అమౌంట్ అప్రూవల్ అవుతుంది, ఎప్పుడు అప్రూవల్ అవుతుంది అనేది కనుకుంటే ఆ సెక్టార్లో మనం ఏమంటే వెరిఫై చేసుకొని చెక్ చేసుకొని చూడాల్సి ఉంటుంది. ఇవి జనరల్గా జరిగేది. ఇవి అన్నీ ఇంగ్లీష్లోనే ఉంటాయి. ఒకవేళ మీకు కావాలి అనుకుంటే మనము ఇక్కడ 3 చుక్కలు ఉంటాయి లాస్ట్లో కార్నర్లో. ఆ 3 చుక్కలు క్లిక్ చేస్తే ట్రాన్స్లేట్ అని ఉంటుంది ఇక్కడ వర్డ్. ఈ ట్రాన్స్లేట్ క్లిక్ చేస్తే ఇక్కడ తెలుగు, ఇంగ్లీష్ అని ఉంటుంది. మనం ఏం చేయాలి? ట్రాన్స్లేట్ తెలుగులోకి మార్చుకోవాలి. తెలుగులోకి మార్చుకుంటే మీకు ఈజీగా మనం పేపర్ చదువుకున్నట్టు మనం మామూలు పరిభాషలో తెలుగులో ఉంటుంది కాబట్టి మంచిగానే అర్థమవుతుంది. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ కనుక్కుంటే మీరేం చేయాలి? సింపుల్గా మీరు దయచేసి కాల్ చేయవద్దు నాకు. మీ పేరు, ఏరియా, వాట్సాప్ మెసేజ్ పెట్టి మీరు దేని గురించి మీరు డిస్కస్ చేద్దాం అనుకున్నారు, కంటెంట్ కానీ ఏదైనా ఉంటే దాన్ని మీరు నాకు వాట్సాప్ మెసేజ్ పెడితే మనం డిస్కస్ చేయడానికి వీలేదు. ఇదంతా మీకు అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ పర్పస్ మాత్రమే. థ్యాంక్ యూ. సెలవు.